అందరికీ నమస్కారం. ప్రస్తుతం బంగారం వెండి మార్కెట్లు చూస్తే ఒకటే గందరగోళం. ధరలు చూస్తుండగానే ఆకాశానికి వెళ్తున్నాయి, మళ్ళీ అంతే వేగంగా కిందకి పడిపోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఈ గందరగోళం వెనుక కారణాలేంటి? పదండి ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. ఒకవైపేమో రికార్డు స్థాయి గరిష్టాలు, మరోవైపు చూస్తేనేమో దారుణమైన పతనాలు. ఈ విపరీతమైన అస్థిరత చూస్తుంటే అసలీ మార్కెట్లలో ఏం జరుగుతోందన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనకున్న అసలు కథేంటో తెలుసుకోవాలంటే మార్కెట్ నిపుణుల రిపోర్టులను పరిశీలించాలి. సరే, వాళ్ళేం చెప్తున్నారో చూద్దాం. సరే, ముందుగా వెండి కథలోకి వెళ్దాం. ఒక్కసారి ఊహించండి, జనవరి 2026 వెండి ధర ఔన్స్కు ఏకంగా $100 దాటేసింది. ఇది మామూలు విషయం కాదు, ఒక చారిత్రక ఘట్టం. ఈ మైలురాయిని చూసి ఇన్వెస్టర్లందరూ పండగ చేసుకున్నారు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ధరలు అమాంతం $80 కంటే కిందకి పడిపోయాయి. ఒక్కసారిగా కుప్పకోలాయనమాట. ఈ భారీ పతనం మార్కెట్లో ఎంత తీవ్రమైన అస్థిరత ఉందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇదే పరిస్థితి మన భారతీయ మార్కెట్లోనూ కనిపించింది. మన ఎంసీఎక్స్లో వెండి ధర ఏకంగా $4,20,000 రికార్డు స్థాయికి చేరింది. కాని ఆ తర్వాత అక్కడ్నుంచి కూడా భారీగా పతనమైంది. ఇంత పెద్ద గరిష్ఠ స్థాయి నుంచి ధరలు ఇంతలా పడిపోవడమంటే అది చాలా పెద్ద విషయమే. ఓకే, సమస్యేంటో మనకు స్పష్టంగా అర్థమైంది. మరిప్పుడు దీని వెనకున్న కారణాలనే రహస్యాన్ని ఛేదిద్దామా? నిపుణులేం చెప్తున్నారో చూస్తూ ఈ పజిల్ ముక్కల్ని ఒక్కొక్కటిగా కలిపి అసలు చిత్రాన్ని చూద్దాం. సరే, ఈ మిస్టరీని ఛేదించడానికి ముందుగా మొదటి పొరను విప్పుదాం. అదే గ్లోబల్ ఎకానమీ. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అది ఈ విలువైన లోహాల మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తోంది అనే అంశాలపై దృష్టి పెడదాం. ఇక్కడున్న సరైన విషయమేంటంటే ఈ కారకాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. చూద్దాం. అమెరికా పాలసీల్లో అనిశ్చితి, మళ్లీ మొదలైన ప్రపంచ ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనాలు, లండన్ కోమెక్స్ మార్కెట్లలో సరుకు దొరకపోవడం, దానికి తోడు డాలర్ కూడా బలహీనపడటం, ఇవన్నీ కలిసి ఒక పెద్ద తుఫాను లాంటి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇదొకవైపు బంగారం వెండిలాంటి లోహాలకు మంచిదే అయినా మరోవైపు మార్కెట్లో అనిశ్చితిని కూడా పెంచుతోంది. సరే, ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అన్నీ బంగారం, వెండి రెండింటిమీదా ప్రభావం చూపుతున్నాయి. కానీ వెండికి మాత్రం ఒక స్పెషల్ స్టోరీ ఉంది. అదేంటంటే డిమాండ్కి, సప్లైకి మధ్య జరుగుతున్న ఒక ఆసక్తికరమైన పోరాటం. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఒకవైపు చూస్తే ధరలు పెరగడంతో పరిశ్రమల్లో, నగల తయారీలో వెండి వాడకం తగ్గింది. అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ పడిపోయింది. కాని మరోవైపు ఇన్వెస్టర్లు మాత్రం వెండిని కొనడానికి ఎగబడుతున్నారు. ఎంతలా అంటే ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ ఏకంగా 20% పెరిగింది. చూస్తే ఎంత విచిత్రంగా ఉందో. ఈ సమస్య తీవ్రతను చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. వెండి మార్కెట్లో సరఫరా కొరత రావడం ఇది మొదటిసారో రెండోసారో కాదు, వరుసగా 6వ సంవత్సరం. అంటే మార్కెట్లో అడుగుతున్నంత వెండి అందుబాటులో లేదన్నమాట. ఈ సరఫరా కొరత వల్ల ఎలాంటి పరిస్థితి వస్తుందో చూడండి. ది సిల్వర్ ఇన్స్టిట్యూట్ ఏమంటుందంటే ప్రపంచ వెండి మార్కెట్ భూమిపై ఉన్న నిల్వలపై ఆధారపడటం కొనసాగుతోంది. ఇది ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న భౌతిక మార్కెట్పై మరింత ఒత్తిడిని పెంచుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికే సరుకు లేక ఇబ్బంది పడుతున్న మార్కెట్ మీద ఇంకా భారం పడుతుందని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మనం బంగారం వైపొద్దాం. ఇక్కడ కథ కొంచెం వేరుగా ఉంది. బంగారం ప్రస్తుతం కన్సోలిడేషన్ ఫేజ్లో ఉంది. అంటే ఏంటంటే ధరలు ఒక స్పెసిఫిక్ పైన రేంజ్లోనే అటు ఇటు తిరుగుతూ చిక్కుకుపోయాయన్నమాట. మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తోంది. అయితే ఈ బంగారం విశ్లేషణలు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనకు 2 ముఖ్యమైన పదాలు తెలియాలి. అవేంటంటే సపోర్ట్ మరియు రెసిస్టెన్స్. చాలా సింపుల్. సపోర్ట్ అంటే ధర కింద పడిపోకుండా ఆపే ఒక ఫ్లోర్ లాంటిది. ఇక రెసిస్టెన్స్ అంటే ధర పైకి వెళ్లకుండా ఆపే ఒక సీలింగ్ లాంటిది. ట్రేడర్లు ఈ ఫ్లోర్, సీలింగ్ లెవెల్స్ని చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఈ చార్టును గమనిస్తే ధరలు ఒక రేంజ్లోనే బందీ అయిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది కదా. ట్రేడింగ్ భాషలో దీన్నే కన్సాలిడేషన్ ఫేజ్ అని పిలుస్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొనేవాళ్లకి, అమ్మేవాళ్లకి మధ్య ఒక యుద్ధం జరుగుతున్నట్టు లెక్క. మరి మనం ఇందాకనుకున్న ఆ ఫ్లోర్, సీలింగ్ లెవెల్స్ ఎక్కడున్నాయో చూద్దామా? మన ఎంసీఎక్స్లో చూస్తే 145,900 దగ్గర ఒక బలమైన ఫ్లోర్ ఉంది. అంటే
కొనుగోలుదారులు ఈ ధర కన్నా కిందకు పడనివ్వకుండా కాపాడుతున్నారు. అలాగే పైకి చూస్తే 1,60,250 అనేది ఒక గట్టి సీలింగ్లా ఉంది. ధర ఆ లెవెల్ దాటడానికి చాలా కష్టపడుతోంది. ఇప్పుడు ట్రేడర్ల కళ్ళన్నీ ఈ 2 నంబర్ల మీదే ఉన్నాయి. ఈ టెక్నికల్ అనాలిసిస్కు మరింత బలాన్నిస్తూ ప్రముఖ నిపుణుడు ప్యాట్రిక్ మాంటెస్జియోగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే, ఇటీవల దిద్దుబాటు దశ బహుశా పూర్తయింది. సంస్థాగత కొనుగోలుదారులు తక్కువ విలువ ప్రాంతాలను కాపాడుకుంటూ రాబోయే అప్సైడ్ విస్తరణ దశకు సిద్ధమవుతున్నారు. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తక్కువ ధరలకే కొంటూ మార్కెట్ను పైకి తీసుకెళ్లడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని దీనర్థం. ఓకే, ఇప్పటిదాకా మనం పెద్ద చిత్రాన్ని, టెక్నికల్ అనాలిసిస్ను చూసాం. థీరీ బాగుంది, కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడతారు అంటే ఈ విశ్లేషణను ఉపయోగించి ఒక రోజువారీ ట్రేడింగ్ స్ట్రాటజీని ఎలా తయారు చేస్తారో ఒక ఉదాహరణతో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది వే టు వెల్త్ ఇచ్చిన ఒక డైలీ ట్రేడింగ్ స్ట్రాటజీ. వాళ్ళేం చెప్తున్నారంటే, ఎంసీఎక్స్ గోల్డ్ను సుమారు 1,52,600 దగ్గర కొనాలి. టార్గెటేమో 1,58,474. ఒకవేళ మన అంచనా తప్పి మార్కెట్ రివర్స్ అయితే నష్టాన్ని తగ్గించుకోవడానికి 1,52,400 దగ్గర స్టాప్ లాస్ పెట్టాలి. అదనమాట. ఇలాతా విశ్లేషణ అంతా చివరికి ఇలాంటి ఒక యాక్షన్ ప్లాన్గా మారుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. గ్లోబల్ కారణాలు, వెండి కథ, బంగారం టెక్నికల్స్, ఇలా చాలా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి అసలు మార్కెట్ ముందున్న దారేంటి అనేది చూద్దాం. అంటే మార్కెట్ను అటూ ఇటూ లాగుతున్న శక్తులేంటి, ఫైనల్గా నిపుణులు ఏం చెప్తున్నారో అనేది తెలుసుకుందాం. మొత్తం విశ్లేషణ నుండి మనకర్థమవుతున్న ముఖ్య విషయం ఒక్కటే. లాంగ్ టర్మ్లో చూస్తే ఫండమెంటల్స్ బాగున్నాయి, మార్కెట్ బుల్లిష్గానే ఉంది. కానీ షార్ట్ టర్మ్లో మాత్రం ఒత్తిడి ఉంది. అందుకే నిపుణులు ఏం సలహా ఇస్తున్నారంటే, మార్కెట్ అస్థిరంగా ఉంటుంది కాబట్టి రిస్క్ మేనేజ్ చేస్తూనే ధరలు తగ్గిన ప్రతిసారి కొనుగోలు చేయడం, అంటే బై ఆన్ డిప్ స్ట్రాటజీ ఫాలో అవ్వడం మంచిదని చెప్తున్నారు. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మార్కెట్ను కొన్ని శక్తివంతమైన అంశాలు పైకి లాగుతుంటే మరికొన్ని కిందికి లాగుతున్నాయి. ఈ భీకరమైన యుద్ధంలో బంగారం, వెండి ధరలు పైకి దూసుకుపోతాయా, లేక ఈ అస్థిరతే మనకు కొత్త నార్మల్గా మారిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.